విజయవాడ కృష్ణలంక పిఎస్కు ఫోరెన్సిక్ టీం చేరుకుంది. గాదె సాయికృష్ణ కేసులో ఆధారాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే సాయికృష్ణ ఇంటికి చేరుకొని బాధితుడి తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి అశోక్. అశోక్, చెప్పండి, కాసేపటి క్రితమే ఈ టీం ఇక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది కృష్ణలంక పోలీస్ స్టేషన్కి. ఏం జరుగుతోంది? తాజా అప్డేట్స్ ఏంటి? అనుశ్రీ, ప్రస్తుతం మనం కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఏదైతే సాయి కృష్ణ అదృశ్యం కేసు ఉందో దానికి సంబంధించి ఎట్టకేలకు నెల రోజుల తర్వాత ఆ కుటుంబం పోరాటం ఫలించిందని చెప్పుకోవచ్చు. కొంతమేర పోలీసులు ఈ కేసులో ఏదైతే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ ఎవరైతే ఉన్నారో ఆయనపై కేసు నమోదు చేశారో అదే ఆయన సాయికృష్ణ ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను సాయికృష్ణ ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను కావచ్చు, వారి ఎవరైతే సాయికృష్ణ తల్లి ఉన్నారో ఆమె నుంచి కొన్ని వివరాలు సేకరించారు. ఏ రోజైతే మే 9వ తేదీన సాయికృష్ణను పోలీసులు తీసుకువెళ్లారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా వారు పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు తిరిగారు, అలాగే పోలీసులకు తమ గోడును చెప్పుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎలా వ్యవహరించారు, ఈ గడిచిన ఈ నెల రోజులకి ఏం జరిగింది అనేది కూడా వారి నుంచి కూడా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి. ఎవరైతే విచారణ అధికారులు ఉన్నారో దైవప్రసాద్ కూడా సాయికృష్ణ కుటుంబ సభ్యులు తమ దగ్గర ఉన్న ఆధారాలను ఇచ్చారు. అలాగే ఎవరైతే అటు సాయికృష్ణను చంపడంతో పాటు ఆమె తల్లిని కూడా మానసికంగా పోలీసులు వేధించారంటూ కూడా వారు ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇక కృష్ణలంక పోలీస్ స్టేషన్కు కొద్దిసేపటి క్రితమే ఫోరెన్సిక్ టీం కూడా వచ్చింది. ఏదైతే ఈ సాయికృష్ణ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఉన్న ఆధారాలు ఏమున్నాయి, దీనికి సంబంధించి ఏ ఆధారాలు ఉన్నాయని కూడా సేకరించేందుకు పనిలో భాగంగానే వారు వచ్చారని చెప్పుకోవచ్చు. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే బెజవాడ బార్ అసోసియేషన్కి సంబంధించిన హ్యూమన్ రైట్స్ కమిటీ కూడా కోర్టులో 2 పిల్లులను దాఖలు చేసింది. మే 9వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను భద్రపరచాలి, అలాగే సాయికృష్ణతో పాటు సాయికృష్ణ తల్లికి సంబంధించిన ఫోన్ కాల్స్ కావచ్చు, లొకేషన్స్ను కూడా ఈ స్టేషన్కి వచ్చిన క్రమంలోనే ఆ లొకేషన్స్ను కూడా భద్రపరచాలి, సీడీ రికార్డులను కూడా మొత్తం భద్రపరచాలని చెప్పి కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా హ్యూమన్ రైట్స్కు అనుకూలంగానే ఆదేశాలను జారీ చేసిన పరిస్థితి. ఈ ఓవరాల్ క్రమంలో ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు పూర్తిగా పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఫోరెన్సిక్ బృందం కూడా కొద్దిసేపటి క్రితమే స్టేషన్కి వచ్చింది. దీనికి సంబంధించి ఆధారాలను సేకరించే పనిలో పడింది. స్టేషన్ లోపల ప్రధానంగా ఈ ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఉందో ఇందులో ఒక ప్రత్యేకంగా 2వ అంతస్తును ఎవరైనా అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు వారిని వేధించడానికి ఉపయోగిస్తున్నారన్న ఒక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వీరు పూర్తి స్థాయిలో ఈ మొత్తం స్టేషన్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించడంతో పాటు ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు ఏమేమి దొరుకుతాయి, దానికి సంబంధించి అన్ని రకాలుగా అన్ని కోణాలను కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసిన ఎవరైతే విచారణ అధికారులు ఉన్నారో ఆయన కూడా కొద్దిసేపట్లోనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కూడా వస్తారని అయితే కూడా కొంత సమాచారం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కృష్ణలంక సంబంధించిన సిఐ నాగరాజు కావచ్చు, లేదంటే మిగిలిన సిబ్బంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కూడా మొదలు పెట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారనేది మనకి ప్రస్తుతం తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.